బీఎస్సీ సమావేశం ముగిసింది. మంత్రి హరీష్ రావుతో పాటు సీఎల్పీ నేత జానారెడ్డి, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై సమావేశంలో చర్చించారు. అయితే 27 వరకు ఈ సెషన్ జరగనుంది. ఇక బీఎస్సీ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, బీఎస్సీ సమావేశం ముగిసింది కదా, మరి అసెంబ్లీ సమావేశాల డేట్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం 14 దినాలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్వహించింది. స్పీకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ రాలేదు, కానీ మంత్రి హరీష్ రావుతో పాటు మిగతా పార్టీల ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చారు. అయితే రేపు ఈరోజు గవర్నర్ ప్రసంగం అయిపోయింది కాబట్టి రేపు ఈ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలు చెప్పేందుకు రేపు ఒక రోజు మొత్తం పూర్తిగా కేటాయించాలని బీఎస్సీ నిర్ణయించింది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తెలిపేందుకు రేపు అన్ని పక్షాలు కూడా ఒప్పుకున్నాయి. సోమవారం రోజు గతంలో నిర్ణయించినట్టుగానే ప్రభుత్వం బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టబోతుంది. ఆ రోజు ఉభయ సభల్లో ఇటు మంత్రి ఈటెల, తర్వాత శాసన మండలిలో మంత్రి కడియం శ్రీహరి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత పద్దులపై మాత్రమే చర్చ జరగబోతుంది. గతంలో 2 నెలల క్రితం జరిగిన చలికాల సమావేశంలో ఇతర అంశాలపైన అనేక అంశాలపైన లఘు చర్చలు పెట్టారు. నిరుద్యోగ సమస్య కావచ్చు, ప్రాజెక్టుల రీడిజైన్ కావచ్చు, ఇతర ప్రజా సమస్యలపైన గంటలు సమావేశంలో చర్చించారు. కాబట్టి మళ్ళీ ఈ సమావేశంలో కూడా అలాంటి లఘు చర్చలు, ఇతర అంశాల మీద చర్చించకుండా కేవలం బడ్జెట్లోని పద్దులపై మాత్రమే చర్చించాలి. ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా పద్దుల విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు ప్రతిపక్షాలకు చెప్పారు. కానీ బీజేపీకి సంబంధించిన సభ్యులు మాత్రం కొన్ని అంశాలపైన చర్చించాలి, అవసరమైతే 2వ సెషన్ కూడా పెట్టి ఆ 2వ సెషన్లో కొన్ని ప్రజా సమస్యల మీద లఘు చర్చ పెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. కానీ ప్రభుత్వం అయితే ఈ సెషన్ను కేవలం బడ్జెట్కు మాత్రమే పరిమితం చేయాలి, పూర్తి కాలం బడ్జెట్ పైనే చర్చించాలి. ఈ బడ్జెట్ సమావేశాల ద్వారా తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం చెప్పాల్సింది చాలా ఉంది, చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇది కేవలం పద్దులపై చర్చకు మాత్రమే అవకాశం ఉందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. 27వ తేదీన బడ్జెట్కు సభ ఆమోదం తెలపనుంది. ఇంకా 1-2 రోజులు ఎక్స్టెండ్ చేయాలని మిగతా పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ అవసరమైతే దానిపైన మళ్ళీ బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేద్దామని హరీష్ రావు చెప్పినట్టుగా చెప్తున్నారు. మొత్తానికైతే 27వ తేదీన సభ బడ్జెట్ బిల్లుకు ఆమోదం తెలపబోతుంది. ప్రధానంగా అయితే కేవలం పద్దులపైన చర్చించాలని బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారు. రెహానా. ఓకే శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.